కేటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంటర్ ఫలితాల్లో నారాయణ రికార్డ్. సింహాచలం దేవాలయంలో ఏప్రిల్ 30న చందనోత్సవం అంగరంగ వైభవంగా. ఇక డీటెయిల్స్ చూస్తే ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థలు రికార్డుల మోత మోగించాయని నారాయణ విద్యా సంస్థల డీసీఎం డి హనుమంతరావు, ఎన్ఏడి జోన్ కోర్ డీన్ వి కృష్ణమూర్తి తెలిపారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో నారాయణ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపారన్నారు. జూనియర్ ఎంపీసీలోని 470కి గాను ఈ శ్రావణి 465, బి జాస్మిన్ 465, పి విహాన్ 464, బి శ్రీ వైష్ణవి చూడండి స్వాతి ఉన్నది. సార్ మీరు చూడండి. 464 వివిఎల్ సాయి నిఖిత 464, ఈవివి కిషన్ సాయి 464 మార్కులు. సీనియర్ ఎంపీసీలోని 1000కి గాను ఎల్ మురళి 988, జువేరియా మొహమ్మద్ 986, కె శరణ్య 985 మార్కులు సాధించారన్నారు. జూనియర్ బైపీసీ ఫలితాల్లో 440కి గాను ముక్కు మైత్రేయి 433, ఏ శశికళ 431, ఎస్ స్వాతి 430, ఎస్ జతిన్ 430, డి సాయి సంపత్ 429 మార్కులు. సీనియర్ బైపీసీలోని 1000కి గాను సిహెచ్ పూర్ణకుమారి 989, బి సత్యవేణి 986, బి కృష్ణవేణి 984, టి పూజిత 984, పి రేణుకాశ్రీ 983 మార్కులు సాధించారన్నారు. ఆయా విద్యార్థుల నుండి డీసీఎం హనుమంతరావు, కోర్ డీన్ వి కృష్ణమూర్తి తదితర ప్రిన్సిపల్ ఎల్ సునీత, పి వరప్రసాద్, ఎం జగదీష్ రెడ్డి అభినందించారు అని పేర్కొన్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్సమాంజలి. నా పేరు కృష్ణమూర్తి, నారాయణ ఎన్ఏడి జోన్ కోర్ డీను. అలాగే మీ ముందు మా ముగ్గురు ప్రిన్సిపల్స్ ఉన్నారు, వరప్రసాద్ గారు, అలాగే సునీత మేడం, అలాగే జగదీష్ రెడ్డి గారు. ఈ 2025 ఇంటర్ పరీక్షా ఫలితాలు మొన్న తెలిసిందే, అందరికీ రిలీజ్ అయ్యింది. దాంట్లో మరొకసారి నారాయణ విద్యా సంస్థలు అయితే విజయకేతన ఎగ్రివేషన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. మా వరకు చూస్తే జూనియర్ ఇంటర్ ఫలితాల్లో నారాయణ ఎన్ఏడి జోన్లో అయితే ఎంపీసీ వరకు 470కి గాను 465 ఎదురుకొచ్చినాయి. ఒకరు శ్రావణి, ఇంకొకరు జాస్మిన్, ఇద్దరు అమ్మాయిలు ఎన్ఏడి ఎంపీసీ క్యాంపస్ నుంచి. అలాగే 460కి పైగా దగ్గర సుమారుగా 27 మంది పిల్లలు 460 పైగా మార్కులు సాధించారు. అలాగే సీనియర్ ఇంటర్కి వచ్చేసరికి మన టాప్ మార్క్ వచ్చి 988, అలాగే 980 పైగా సుమారుగా 9 మంది పిల్లలు ఉన్నారు. అలాగే జూనియర్ బైపీసీ నుంచి టాప్ మార్క్ వచ్చి మైత్రేయిన్ అమ్మాయి 433, 433 మార్కులు 440కి. అలాగే 430 ప్లస్ వచ్చి మనకు 4 మెంబర్స్ ఉన్నారు. 420 ప్లస్ వచ్చి 14 మంది ఉన్నారు. అలాగే సీనియర్ బైపీసీలో 989 మార్కులు, 1000 మార్కులుగా టాప్ మార్క్గా నిలిచాము బైపీసీలో. అలాగే 980 ప్లస్ వచ్చి మనం 7 విద్యార్థులు 980 మార్కులు సాధించారు. ఈ విజయం మనక పార్టిసిపేట్ చేసిన ప్రతి పేరెంట్కి, అలాగే ప్రతి స్టూడెంట్కి, ప్రతి టీచింగ్ స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి వైజాగ్ నారాయణ యాజమాన్యం తరపున, డీజీఎం హనుమంతరావు గారి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు అయితే తెలుపుతున్నాము. ఈ సక్సెస్ మీట్లో మనం పాల్గొన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ నారాయణ ఇదే విజయాలని ఐపీ ఎగ్జామ్లో కాకుండా పోటీ పరీక్షల్లో కూడా అంతే ధీటుగా నిలబడుతుందని చెప్పేసి నేను ఈ స్టూడెంట్ సమక్షంలో అందరికీ మీకు మాటిస్తూ ఉన్నాను. సో నారాయణ పోటీ పరీక్షల్లోనూ అలాగే ఐపీ ఎగ్జాముల్లో కూడా ఎక్కడ కూడా ఏ సంస్థకి ధీటుగా
ఏ సంస్థకైనా ధీటుగా పోటీ పడేలాగా నారాయణ ఇప్పుడైతే రిజల్ట్స్ ఇస్తుందని చెప్పేసి మరొకసారి ఈ మీడియా మిత్రుల ముందు అయితే నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మాట్లాడితే ఓకే సార్. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. లేదు, ఈరోజు ఈ ప్రెస్ మీట్ సందర్భం ఏంటంటే 2025 బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఐపీ రిజల్ట్లో మా నారాయణ ఎన్ఏడి జోన్లో చదువుతున్న విద్యార్థులు ఎంపీసీలో అవనండి, బైపీసీలో అవనండి కానీ సో చాలా గొప్ప మార్కులతో విజయాన్ని అయితే సాధించారు. సో ఆ యొక్క విజయాన్ని ఇలాగ పిల్లలతో మీతో పంచుకుందాం అని చెప్పేసి ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది అరేంజ్ చేయడం జరిగిందండి. అలాగే ఎంపీసీలో 470కి 465 మార్కులు ఇద్దరు పిల్లలకి చాలా మాకు గొప్పగా అనిపిస్తుంది. అలాగే బైపీసీలో కూడా జూనియర్ ఇంటర్లో 440కి 433, అలాగే సీనియర్ ఎంపీసీలో 1000 మార్కులకి 988 మార్కులు, అలాగే సీనియర్ బైపీసీలో 1000 మార్కులకి 989 మార్కులతో పూర్ణకుమారి చౌదరి గారు సో ఈ మార్క్స్ అనేది తెచ్చుకోవడం జరిగిందండి. సో ఈ యొక్క విజయాన్ని అందరితో పాల్పంచుకుందాం అని చెప్పేసి ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది మా కోఆర్డినేటర్ అయిన కృష్ణమూర్తి సార్ అండర్లో సో జరిపింది, కొంచెం ఆనందంగా ఉంది. సో ఇంతటితో అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు పూజిత. నేను నారాయణ కాలేజ్ ఎన్ఐడి బ్రాంచ్ బైపీసీలో చదువుతున్నాను. ఈరోజు మొన్న అయిన ఇంటర్ రిజల్ట్స్లో సెకండ్ ఇయర్కి నాకు 1000కి 984 మార్క్స్ వచ్చాయి. అదంతా కారణం కేవలం మా ఫ్యాకల్టీ మెంబర్స్, ఎస్పెషల్లీ మా ప్రిన్సిపల్ సార్ మాకు హోమ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. అస్సలు ఆ కాలేజ్లో ఉన్నట్టు కాదు, ఫ్రెండ్లీగా చదివిస్తూ చాలా ప్రతి దాంట్లో ఏది లోటు రాకుండా చాలా బాగా చూసుకున్నారు. ఎస్పెషల్లీ సార్ వల్లే ఇన్ని మార్క్స్ వచ్చాయని చెప్తాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రిన్సిపల్ సార్. ఎస్పెషల్లీ నాకు తెలిసిన జూనియర్స్ అందరికీ కూడా నేను సజెస్ట్ చేస్తుంది మా కాలేజే. ఎందుకంటే నేను ఇంత రిజల్ట్స్ కూడా నేను ఏ కాలేజ్లో చూడలేదు. ఇంత ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను స్టార్ట్ అయిన కాలేజ్లో. మా జూనియర్స్ అందరికీ చెప్తున్నాను, నారాయణ కాలేజ్ ఇస్ ద బెస్ట్ కాలేజ్. ఎన్ఐడి బ్రాంచ్లోనే జాయిన్ అవ్వాలి. Honorable wishes to everyone. I've studied intermediate in Narayana NAD College by PC. In first year I have got 430 marks out of 440, and in second year I have scored 983 out of 1000 marks, and I'm really happy to join in this Narayana BPC college because my aim is to become a doctor, so I have chosen. సింహాచలం దేవాలయంలో ఏప్రిల్ 30న చందనోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా రానున్నట్లుగా ఆయన తెలిపారు. వైసీపీ పాలనలోని రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆలయాలను పట్టించుకోలేదని, చందనోత్సవానికి ఈసారి చిన్న పొరపాటు కూడా జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవం ఏర్పాట్లపై ముగ్గురు మంత్రులు అధికారులతో మంత్రి ఆనం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆలయం ఏర్పాట్లో భక్తులకు కల్పించాల్సినటువంటి సౌకర్యాలు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ 30న జరగనున్న చందనోత్సవానికి సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆయన పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. చందనోత్సవాన్ని ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించబోతోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల లోపు క్యూ లైన్లో ఉన్న భక్తులందరికీ స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు. Now, our district administration in the past also has given this that they will put inquiry officers and give the report. Inside the temple. As long as movement happens, nothing will go wrong. Yes. Movement gets banned. Yes. We are finished. Sure, sir. We have had successful years and failure years. Reason why we succeeded in that year, those people who were around in that year, please interact with that. Reasons why we failed also, and we'll take corrective measures. Yes. This is important. Yes. Actually, we went to the two reports, the two S12 reports, which analyze the reasons for the failures, which you rightly pointed out, sir. Now we have a separate service for the కొండలో ఉన్న వాళ్ళకి ఒక రకమైన పాస్, ఇంకా డౌన్ లో ఉన్న వాళ్ళకి ఒక రకమైన పాసెస్ మనం విడివిడిగా ఇస్తాం. సో ఆ మిక్సింగ్ that is one idea.
next time you need to respect elders. Now, we are very delighted that Chairman Jose Tirupati might come. Because last time we had a chairman from Tirupati. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క చందనోత్సవ కార్యక్రమంలో ఏర్పాట్లన్నింటినీ సమీక్షించి రాష్ట్ర ప్రభుత్వం అనేక శాఖల సమన్వయం, ఆలయం యొక్క వంశపారంపర్య ధర్మకర్తలు వారి ఆలోచన, స్థానిక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు అందరితోటి ఈ సమీక్ష నిర్వహించి విజయవంతంగా చందనోత్సవ కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమీక్షను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యమైన 4 శాఖల మంత్రులు, ఇన్ఛార్జి మంత్రి గారు, రెవెన్యూ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, హోంమంత్రి సోదరి అనిత గారు, ప్రభుత్వ ఇన్ఛార్జ్ మంత్రిగా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, దేవాదాయ శాఖ మంత్రిగా నేను, మా అందరినీ మించి గౌరవనీయులు సింహాచల దేవస్థానం యొక్క ఫౌండర్ కమిటీ చైర్మన్, వంశపారంపర్య ధర్మకర్తలు అయిన శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారితో, జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, మా ఎండోమెంట్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, ఇతర అధికారులతో కలిసి ఇక్కడికి సమీక్షలో పాల్గొంటున్నాం. చందనోత్సవం కార్యక్రమం అనేక దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నా ఈనాడు ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీన్ని జరపాలి అనేదే మా యొక్క ఉద్దేశం. మా ప్రభుత్వం తీసుకున్న అనేక ఆధ్యాత్మిక నిర్ణయాలతోటి రాష్ట్ర పండుగలుగా నిర్వహించేటువంటి ప్రధాన ఆలయాలన్నింటిలో ప్రభుత్వ విధానం స్పష్టంగా జరిగేటువంటి పూజాది కార్యక్రమాలు, కైంకర్యాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు అన్నీ కూడా సామాన్య ప్రజలకు, భక్తులకు చేరువ కావాలనేదే ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం. అందుకనే ఆయన 4వ దఫా ముఖ్యమంత్రిగా వచ్చినప్పటి నుంచి రాష్ట్ర దేవాదాయ శాఖను పరుగులు పెట్టిస్తూ గతంలో అనేక రకాల ఇబ్బందులు దేవాదాయ శాఖలో ఉన్నా వాటన్నిటినీ సరిచేయాలి అనే లక్ష్యంతో ఇవాళ అనేక ఆదేశాలు ఇస్తూ ఎప్పటికప్పుడు ఒక నూతన వరవడిని ఇక్కడ జరుపుతూ అన్ని ఆలయాల్లో మొదలుపెట్టాం. మీరు ఎక్కడైనా గమనించండి, అన్ని ఆలయాల్లో కూడా ప్రభుత్వ పరిధిలో ఉన్న ఆలయాలన్నింటిలో, అది చిన్న ఆలయం కావచ్చు, పెద్ద ఆలయం కావచ్చు, సూర్యోదయం నుంచి ఓంకారనాదం లేకుంటే ఆ ఆలయలో ఉన్నటువంటి స్వామివారు, అమ్మవారి యొక్క నామాలతోటే ప్రారంభమవుతుంది. అవసరమైన దగ్గర మైకులు పెట్టైనా సరే 2-3 గంటల పాటు ఓంకారనాదం రావాలి. స్వామివారి, అమ్మవారి యొక్క పేర్లతో ఆ నామావళి జరగాలనేది ఇవాళ
అందుకనే ఏ ఆలయం దగ్గరికి ఉదయం వెళ్ళినా ఆ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. ఇది ఈ ప్రభుత్వం యొక్క విధానం. హిందూ ధర్మ ప్రచారంలో కానీ, సనాతన ఆచారాలను నిర్వహించడంలో కానీ, హైందవ సంస్కృతి సంప్రదాయాల్ని ముందుకు తీసుకువెళ్ళడంలో కానీ, ఆగమ పండితుల యొక్క ఆలోచన మేరకు, వారిచ్చే సూచనల మేరకు ఆ ఆలయాల్లో పూజాది కైంకర్యాలు జరగాలి. ప్రభుత్వ అధికారులంతా గాజువాక పాతకన్నవానిపాలెం బీజేపీ కార్యాలయంలో నియోజకవర్గం కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలోని ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీ మోర్చా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి మొలకలపల్లి ప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన పేదలకు 10 లక్షల రూపాయల వరకు రుణాలు అందజేస్తుందని అన్నారు. 50 నుండి 60% వరకు సబ్సిడీ ఉంటుందని అన్నారు. ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవడానికి మే నెల 10వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. 21 సంవత్సరం నుండి 50 ఏళ్ల వయసు ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. కుల ధృవీకరణ పత్రం, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, తొలి ఆధార్ కార్డుతో లింక్ అయినటువంటి ఫోన్ ఉండాలని అన్నారు. APOBMMS.APCFSS.in ఆన్లైన్లోనే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. తమ పార్టీ కార్యాలయంలోని ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉచితంగా అప్లికేషన్ను నమోదు చేస్తామని తెలిపారు. వికసిత భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేస్తోందని అన్నారు. కార్యక్రమంలోని లబ్ధిదారులు శ్రీనివాసరావు, ప్రసన్న కుమారి, లక్ష్మి, శంకరమ్మ, మధు, వరలక్ష్మి పాల్గొన్నారు. ఇంట్లోనే మన కేఎన్ఆర్ గారి ముందుండి చాలా మందికి లోన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఎంతగానో అభినందించాలి. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ లోన్ చూసుకుంటే ఇవి సబ్సిడీ లోన్స్. దీనివల్ల అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి చాలా వరకు. ముఖ్యంగా చూసుకుంటే రవాణా, సర్వీసు, వ్యవసాయం ఈ మూడింటిలో ఎస్సీలు ఎదగాలని చెప్పేసి రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఇది ప్రకటించడం జరిగింది. దీనికి 50 నుండి 60% వరకు సబ్సిడీ కూడా ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకునే పరికరం బట్టి, ఆ వెహికల్ కానీ అలాగే ఎక్విప్మెంట్స్ కానీ ఆ వస్తువు దాని ఖరీదు బట్టి వాళ్ళు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మిగతాది బ్యాంక్ ద్వారా లోన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే లోన్ తీసుకుంటారో లబ్ధిదారుడు ఒక 5% అంటే ఒక 1 లక్షకి ఒక 5,000 కూడా పెట్టుబడి పెట్టాలి. అలాగే 10 లక్షలు తీసుకుంటే ఒక 50,000 పెట్టుబడి పెట్టాలి. ఆ విధంగా గవర్నమెంట్ ప్రకటించింది. అలాగే విధంగా వ్యవసాయ రంగంలో చూసుకుంటే ట్రక్కులు, డ్రోన్లు కూడా లోన్లుగా ఇవ్వబడుతుంది. ఎవరైతే ఎస్సీ రైతులు ఉన్నారో వాళ్ళందరికీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ రైతులందరికీ ఈ లోన్ అప్లై చేసుకోవడానికి ఎస్సీ రంగంలో అసలు వ్యవసాయ రంగంలో ఎస్సీలు ఎదగాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అది కూడా ప్రకటించడం జరిగింది. అలాగే చూసుకుంటే వాహనాలు చూసుకుంటే ఆటోలు, ఎలక్ట్రికల్ ఆటోలు, అదేవిధంగా కార్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రవాణా వ్యవస్థలో కూడా ఎస్సీలు ముందుండాలని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అలాగే చూసుకుంటే మెడికల్ సర్వీస్ రంగంలో చూసుకుంటే మెడికల్ షాపులకి, మెడికల్ ల్యాబ్లకి, అలాగే మెడికల్ సంబంధించిన వస్తువుల తయారీకి కూడా లోన్స్ అందించడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే గవర్నమెంట్ మనకు ప్రకటించిన అన్నింటిలో కూడా సబ్సిడీ లోన్స్ కంపల్సరీగా ఎవరైతే లోన్స్ తీసుకుంటున్నారో వాళ్ళు ప్రతి నెల కట్టే విధంగా సుమారు 2 సంవత్సరాలు కట్టిన తర్వాతే సబ్సిడీ అనేది అందుతుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. కొంతమంది లోన్స్ తీసుకుంటున్నారు, ఏదో సరదాగా లోన్ తీసుకుని నిజంగా వ్యాపారం చేసుకున్న వాళ్ళకి లోన్స్ రాకుండా చేస్తున్నారు. అలా జరగకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా బ్యాంకు ఆ మిగతా 50% ఏదైతే వస్తుందో దాని టర్మ్ డిపాజిట్ కింద బ్యాంకులను ఉంచుతారు. మీరు ఎప్పుడైతే 2 సంవత్సరాలు ప్రతి నెల ఈఎంఐ కడతారో అప్పుడే ఆ సబ్సిడీ, ఆ 50% సబ్సిడీ అనేది మీ అకౌంట్లో జమ అవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లోన్ తీసుకున్న తర్వాత కంపల్సరీగా ఈఎంఐలు కట్టడం ద్వారా మిగతా వాళ్ళకి నెక్స్ట్ టైం ఎవరికైనా లోన్ ఇచ్చేయడానికి కార్పొరేషన్ వ్యవస్థ కూడా ముందు. నమస్కారం అండి. మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్న ఎస్సీ సోదరీమణులందరికీ కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో ఉన్నటువంటి లోన్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ లోన్స్ ఇవ్వడం కోసం నిన్నటి నుంచే అప్లికేషన్స్ కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మా ఎస్సీ మోర్చా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ శ్రీ ముకుల్పల్లి ప్రకాష్ గారి ఆధ్వర్యంలో గాజువాక అసెంబ్లీలో ఉన్న మా 20 వార్డుల్లోనూ కూడా ప్రతి వార్డుకి కనీసం ఒక 5గురికి టోటల్గా 100 మందికి ఎవరైతే ఎస్సీ యువకులు ఉన్నారో వారందరికీ కూడా 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలలోపు ఉన్న వారికి ఈ యొక్క పథకం వర్తిస్తుంది. గౌరవ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మన ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి
నాయకత్వంలో ఈ కార్యక్రమం అంతా చేస్తున్నాము. జనసేన, బీజేపీ, టీడీపీ నుంచి ఎవరైతే కార్యకర్తలు ఈ ఎస్సీ ఎస్టీలో ఉన్నారో వారు ఎస్సీ సోదరులందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఇప్పుడే ప్రకాష్ గారు చెప్పినట్లుగా ఈ యొక్క పథకం చాలా గొప్పది. మనకి 10 లక్షల రూపాయల వరకు వస్తుంది. అందులో 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది. మిగతాదే మనం రీపేమెంట్ చేయాలి. జాగ్రత్తగా తీసుకొని లోన్ తీసుకొని ప్రతి నెల ఈఎంఐ మనం కట్టుకొని ఆర్థికంగా కూడా అందరూ ఎదగాలన్నదే ఈ యొక్క పథకం యొక్క ఉద్దేశం. మరి వికసిత్ భారత్, అదేవిధంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యం, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కళ. మరి అందులో భాగంగా ఈ కార్యక్రమం మా పార్టీ కార్యాలయంలో కొంతమందికి అప్లికేషన్ పెట్టడం జరిగింది. 20 వార్డుల్లో ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంటర్ ఫలితాల్లో నారాయణ రికార్డ్. సింహాచలం దేవాలయంలో ఏప్రిల్ 30న చందనోత్సవం అంగరంగ వైభవంగా. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.